మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి 2026 ఆగస్టు నెల విశేషంగా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? మరి అలాగే ఒక చంద్రగ్రహణము, ఒక సూర్యగ్రహణము ఈ ఆగస్టు నెలలో రాబోతున్నాయి. మరి ఆ గ్రహణాల తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా పనిచేయబోతుంది? 2026 సంవత్సరం ఆగస్టు మాసం వృషభ రాశి వాళ్ళకు ఎలా ఉందో చెప్పుకునే ముందు, ఈ మాసం 2 గ్రహణాలు ఉన్నాయని మనకు అంటున్నారు. 10వ రాశిలో అంటే దశమ స్థానంలో చంద్రగ్రహణము, చతుర్థ స్థానంలో రవిగ్రహణముగా ఇక్కడ తెలియజేస్తుంది. కానీ ఇక్కడ చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది, సూర్యగ్రహణం పూర్తిగా భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఇతర దేశాలు, విదేశాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకు సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా జపతప దానాలు అవన్నీ చూసుకోవాలి. చంద్రగ్రహణ ప్రభావం కూడా విదేశాలు ఇద్దరు 2 ఉంటాయి. ఇక్కడ పాక్షికంగా కనిపిస్తుంటే బయట ఎక్కువ కనిపిస్తుంది అర్థము, పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్రగ్రహణాలు, చంద్రగ్రహణం మంచిదే. దశమ కేంద్రంలో గ్రహణం రావడం వృషభ రాశి వాళ్ళకి మంచిదే. అదే 4వ ఇంట్లో సూర్యగ్రహణము మంచిది కాదు. అంటే గృహ, వాహన, మాతృ అసౌఖ్యము ఇవన్నీ కూడా జరుగుతాయి. గృహాలకు సంబంధించి, వాహనాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కొనడము, అమ్మడము, లేదంటే వాటికి సంబంధించినటువంటి ఇతర ఏదైనా నిర్ణయాలు తీసుకోవడము అంత పెద్దగా కలిసి రాదు. దీనికి జపతప దానాదులు చేసుకోవాల్సిందే. అంటే పట్టుడు స్నానము, విడుపుడు స్నానము, మధ్యలో ధ్యానం చేసి మరుసటి రోజు గోధుమలు, నెయ్యి, ఒక రాగి పళ్ళెంలో 2 సర్ప విగ్రహాలు వెండితో చేసినవి పెట్టి దాని నిండా నేతిలో మునిగట్టుగా పెట్టి దానం ఇవ్వాలి. మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఇవ్వలేరు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గోత్రము, నక్షత్రము, పేరు చెప్పి వాళ్ళు దానం ఇప్పించడం మంచిది. అలా చేసుకోవచ్చు. అదేవిధంగా 4వ స్థానంలో ఇక్కడ ఉండడం వల్ల, 4వ స్థానం అంటే గృహస్థానం అని అర్థం. గృహంలో అసౌక్యం జరగడము, గృహంలో ఏదైనా అనవసర ఖర్చులు రావడము ఇటువంటివన్నీ జరుగుతాయి. కాబట్టి వీళ్ళు ఈ గ్రహణ ప్రభావం 1 సంవత్సర కాలం పాటు ఉంటుందని పెద్దలు అంటారు. కాబట్టి ఇవి చేసుకోవడం వల్ల వాటి యొక్క ప్రభావం వీళ్ళపైన ఉండదని, కాబట్టి వెంటనే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు సూర్యగ్రహణ ప్రభావానికి ఇది చేసుకోవడం, ఈ పరిహారం చేసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత 1వ తారీఖు శుక్రుడు కన్యా రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు, రాశ్యాధిపతి. 2వ తారీఖు కుజుడు రాశిలో నుంచి 2వ ఇంట్లోకి వెళ్తున్నాడు. 5వ తారీఖు బుధుడు 3వ స్థానానికి కర్కాటకంలోకి ఎంటర్ అవుతున్నాడు. గత నెల అంటే జూలై 27వ తారీఖునే శనిగ్రహం వక్రంలో ఉంది, లాభంలో. ఇంకా వీళ్ళకు గురువు 3వ ఇంట్లో ఉన్నాడు ఉచ్చస్థితిలో, 10వ ఇంట్లో రాహు ఉన్నాడు, 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఇది గ్రహస్థితి. కాబట్టి శని వక్రించడం అనేది వీళ్ళకు, శని వక్రించి 2వ స్థానం చూస్తాడు, 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు. శని వక్రించాడు కాబట్టి వీళ్ళకు 9వ స్థానం చూస్తాడు. అంటే ఈ రాశికి భాగ్యాధిపతి ఎవరు? శనేశ్వరుడు. ఆయన వక్రించడము అంటే జన్మజాతకం పుట్టినాడు బై బర్త్ ఎవరికైతే శని వక్రంలో ఉంటాడో వాళ్ళకి ఇప్పుడు మంచిది. పుట్టినప్పుడు ఎవరికి వక్రంగా ఉండడో వాళ్ళకి ఇప్పుడు కాస్త పనుల్లో ఆలస్యం కావడము, మళ్ళీ చేయడము, మళ్ళీ చేస్తేనే ఫలితం రావడము ఇటువంటివన్నీ ఉంటాయి. మరి జన్మజాతకం మాకు వక్రంగా లేడండి కానీ మాకు కూడా అలాగే ఉంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, రాహుకేతు నక్షత్రాల్లో శనిగ్రహం ఉంటే వక్రంగా ఉన్నట్టే లెక్క. అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాల్లో శనేశ్వరుడు ఉండి జన్మజాతకంలో పుట్టినప్పుడు ఉంటే ఇప్పుడు శని వక్రిస్తున్నాడు, వాళ్ళకు కూడా మంచిగానే ఉంటుంది. అంటే భర్త చాట్లో ఏ గ్రహం వక్రించి ఉంటుందో అవి గోచారంలో వక్రించి ఉంటుందో మంచి జరుగుతూ ఉంటుందని అర్థం. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకు ఇక తీసుకుంటే 3వ స్థానంలో ఉచ్చస్థ గ్రహం గురువు ఉన్నాడు, కమ్యూనికేషన్స్ అంతా బాగానే ఉంటాయి. కానీ 2వ స్థానంలో ఉన్న కుజున్ని కేతువు చూస్తాడు, కేతువు చూడకూడదు. రాశాధిపతి 5లో నీచ పొందాడు. కాబట్టి కులదేవత అనుగ్రహం చాలా ఇంపార్టెంట్. 5వ స్థానం అంటే కులదేవతా స్థానం అని అర్థం. కాబట్టి వీళ్ళెవరిని కులదేవతను తెలుసుకుని ఆరాధించడం చాలా మంచిది. కులదేవత. అదేవిధంగా కులదేవత తెలియదంటే సంగాలి కర్ర లేదా కులదేవత కర్ర అనేది ఉంటుంది, అది తెప్పించుకొని ఆరాధించుకోవచ్చు, అది సరిపోతుంది. అదేవిధంగా ఇక వృషభ రాశి వాళ్ళకు 10వ ఇంట్లో రాహు చాలా బాగా దిగ్బలాన్ని పొందున్నాడు. రాహు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వ్యతిరేక ఫలితాలన్నింటినీ కూడా
బ్యాలెన్స్ చేసేస్తాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు రాహుగ్రహం వల్ల చక్కగా ఉంది. అదే ద్వితీయ అధిపతి తృతీయంలో ఉన్నాడు. ఎవరు? బుధుడు. బుధుడు అంటే ఒక విధంగా జాలీ ప్లానెట్ అని చెప్పొచ్చు. ఎప్పుడు సరదాగా జాలీగా ఉండాలి ఎన్నున్నా అనేటువంటి మనస్తత్వం ఎవరికైనా ఉందంటే మూడో ఇంట్లో బుధుడు ఉండడము, మిథునంలో బుధుడు ఉండడం ఉన్నటువంటి వాళ్ళకంతా ఉంటుంది. కాబట్టి వీళ్ళకు చిన్న చిన్న ప్రయాణాల వల్ల జాలీగా సరదాగా ఉంటారు. గురువుతో కూడా కలిశాడు కాబట్టి ధనపరమైనటువంటి విషయాల్లో కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. శుక్రుడు నీచ పొందాడు కాబట్టి వీళ్ళు ఏదైనా అమ్మవారికి శుక్రవారం రోజు వస్త్ర సమర్పణ చేయాలి. పార్వతీదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ ఏదైనా అమ్మవారికి వస్త్ర సమర్పణ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇది కంపల్సరీ చేసుకోవాలి. కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటారు గురుగారు? కుటుంబ వ్యవహారాలు చెప్తున్నా కదా, కుటుంబ స్థానంలో కుజుడున్నాడు, కుజుడిని కేతు చూస్తాడు. కుజుడిని కేతు చూసిన అవుతుంది, కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. అదేవిధంగా శుక్రుడు 5వ ఇంట్లో నీచబడుతున్నాడు, రాష్ట్రాధిపతి. ఇది చాలా ప్రధాన సమస్య. కాబట్టి అందుకే అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం వల్ల అందులో కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి కన్యకా పరమేశ్వరి, వాసవి కన్యకా పరమేశ్వరి, బాలా త్రిపుర సుందరి, లక్ష్మీదేవి ఇటువంటి వాళ్ళకు వస్త్ర సమర్పణ చేయడం వల్ల శుక్రదోషం పోతుంది. గురుగారు, ఈ నరఘోష, నరదిష్టి, శత్రు భయం అధికంగా ఉన్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు? నరఘోష వచ్చినప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఒక గుమ్మడికాయ తీసుకొని మధ్యలో ఒక ముక్క కట్ చేసి తనకి తీసి వీళ్ళు ఎడమకాల కింద మట్టి దాంట్లో వేయాలి. దాన్ని మళ్ళీ మూత పెట్టి కాటుతో చుక్కలు పెట్టి దాని మీద కర్పూరం పెట్టి మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం సూర్యాస్తమ సమయంలో కానీ దిష్టి తీసి పగలగొట్టి డస్ట్బిన్లో పారేస్తే ఎంత నరదృష్టి నరఘోష ఉన్నా పోతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.